భీష్ముడి చేతిలో ధనస్సు ఉన్నంత వరకు ఎవరు అతన్ని ఓడించలేరనమాట. అందుకే ఓడించలేక పాండవులు ఎలా చంపాలి తాత అని పోయి అడుగుతారు. అడిగితే అతను అంటాడమ్మా, నా చేతిలో ధనస్సు ఉన్నంత వరకు మీరే కాదు ఆ దేవతలు కూడా నన్ను గెలవలేరు, అది చనిపోవాలంటే ఒకటే కారణం అని చెప్తాడు. తన ఎలా చనిపోతాడు అనేది తనే చెప్పేస్తాడు అనమాట. శిఖండిని అడ్డు పెట్టుకొని బాణాలు కొట్టేయమని అర్జునుడిని కొట్టేయమని చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని బాణాలు కొట్టేసి చంపేస్తాడు. బాణాలు కొట్టేస్తాడు. ఎలా కొట్టేస్తాడంటే తోట్ల కింద కొట్టేస్తాడు. నేల మీద పడకూడదు అనమాట. అందుకే అంపసయ్య అంటారు దాన్ని. బాణాలు గుచ్చుకొని ఆ బాణాల మీదే పడుకుంటాడు. అప్పుడు కూడా అతనికి చావు రాదు. ఎందుకంటే ఆయన ఒక టైం కోసం వెయిట్ చేస్తాడు. ఆ టైం రాగానే చనిపోదామని. అందరూ కలుస్తారు. అక్కడే పడి ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత గంగాదేవి వచ్చి పలుకరిస్తుంది. అప్పుడు గంగాదేవి శాపం కూడా పెడుతుంది అర్జునుడికి, ఒక శాపం, నీ కొడుకు చేతిలోనే నువ్వు మరణిస్తావని. భీష్ముడిలో ఇంకొక విషయం ఏమంటే, భీష్ముడు ధర్మపక్షపాతే, కానీ ధర్మం వైపు లేడు, అధర్మం వైపు ఉన్నాడు. అధర్మం వైపు ఉండి కూడా ధర్మం గెలవాలనుకుంటాడు. నువ్వు అధర్మం వైపు ఉండి ధర్మం గెలవాలనుకుంటే నువ్వు కూడా చస్తావు. దాంట్లో ఏం లేదు. అంటే చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు బయట అన్యాయం చేస్తుంటారు, కానీ నేను న్యాయవంతుడని చెప్పుకుంటారు అనమాట. బయట న్యాయవంతుడు నువ్వు ఎందుకు చెప్పుకున్నా కూడా నువ్వు అధర్మం వైపు అన్యాయం చేస్తూ ఉన్నావు అని చాలామంది తెలుసు కదా, నువ్వు ఉండేది అన్యాయం అయిపోయాని. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, అది నీకే ఎఫెక్ట్ ఇస్తుంది ఎప్పటికైనా. ఇప్పట్లో గురువుని మించిన శిష్యుడు అయ్యేలాగా ఉన్నారంటే, ఎగ్జాంపుల్ వచ్చి భీష్ముడికి పరశురాముడికి ఎగ్జాంపుల్గా మనం అభిషేక్ శర్మ అండ్ యువరాజ్ సింగ్ని తీసుకొచ్చాం అనమాట. చూస్తా అంటే యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు కొట్టాలనే ఉన్నాడు మనోడు. అలానే ఉంది బ్యాటింగ్. చూద్దాం ముందరికి ఏం జరుగుతుందో. అలా ఇన్స్పిరేషన్గా తీసుకొని బాగా ఆడాల క్రికెట్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబర్ వాళ్ళంటే మైకు అవి ఇవి కెమెరా అవన్నీ కావాలంటారు. అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మొబైల్ ఉంటే చాలు. నేను మొబైల్లోనే తీస్తా ఉన్నాను. ఈ మొక్కజొన్న కొరుక్కుంటూ మాట్లాడినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది. అంతే యూట్యూబర్ అంటే, ఇంకేముంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలామంది మీరు కూడా యూట్యూబర్ అవుతారు. నేను ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. బట్ ఏదో రోజు ఖచ్చితంగా ఒక పెద్ద యూట్యూబర్ అవుతా, ఆ నమ్మకం నాకు ఉంది.